హాయ్ ఆల్, అందరూ బాగున్నారా? బేసిక్ గా నేను లాస్ట్ వీక్ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి అవ్వలేదు, అయోధ్య అండ్ అలానే ప్రయాగ్రాజ్ 1 డే ట్రిప్స్ వి. సో అందుకని ఈ వీక్ ఆ వ్లాగ్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. బేసిక్ గా నేను ఫ్లైట్స్ బుక్ చేసేటప్పుడు కాశీ వరకు చేసి మళ్ళీ రిటర్న్ కూడా అక్కడి నుంచే చేస్తాను అనమాట టు హైదరాబాద్. సో దాని వల్ల ఏమైంది అంటే ప్రయాగ్రాజ్ గానీ అయోధ్య గానీ 1 డే ట్రిప్స్ లాగా వెళ్లాల్సి వచ్చింది. మార్నింగ్ 9 o'clock కి వందే భారత్ ట్రైన్ ఉంటది అనమాట. సో మార్నింగ్ ఆ ట్రైన్ ఎక్కితే సో మీరు ఆల్మోస్ట్ 11:30-12 వరకు రీచ్ అయిపోతారు అయోధ్య. అండ్ అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి బేసిక్ గా ఈ టెంపుల్ ఏదైతే ఉంటుందో ఆ టెంపుల్ ఆల్మోస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, హార్డ్లీ 700 meters అనుకుంటా. అండ్ వన్స్ టెంపుల్ వచ్చేసి మళ్ళీ 1 o'clock కి అలా క్లోజ్ అయిపోతుంది. సో దిగగానే ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోండి. అండ్ దర్శనం వచ్చేసి అయిపోతుంది అనమాట మనకి ఆ క్లోజింగ్ టైం లోపే. అండ్ అలానే ఆ టెంపుల్ లోపలే మీకు ఫ్రీ చెప్పులు స్టాండ్స్ అండ్ సెల్ ఫోన్ లాకర్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు ఆ లోపలే పెట్టేసుకోవచ్చు, బయట పెట్టాల్సి వస్తుందేమో అదంతా వరి అవసరం లేదు. ఆ దర్శనం హార్డ్లీ లైక్ 1 hour లో ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్. అండ్ ఆ దర్శనం అయిపోయాక దెన్ అక్కడ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఇంకో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ స్పాట్స్ అయోధ్యలో. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలమ్మా. అండ్ చెప్పాలి అంటే అక్కడే చాలా రష్ అనిపిస్తుంది, చాలా మంది ఉంటారు. సో అక్కడ వెళ్ళి అది దర్శనం చేసేసుకోండి. అండ్ అది చేసేసుకున్న తర్వాత బేసిక్ గా ఇంకా మెయిన్ గా అయోధ్యలో మీరు చూడాల్సిన ప్లేసెస్ అయితే అయిపోయినట్టే అనిపిస్తుంది అనమాట. నిజంగా 1 డే ట్రిప్ అయితే చాలా టైం ఉన్నట్టే ఉంటుంది మీకు. ఈవెన్ చుట్టుపక్కల ఇంకా కవర్ చేసి కూడా రిటర్న్ అయిపోవచ్చు. నేను వచ్చేసి ఈ ప్లేస్ లో లంచ్ కి వెళ్ళాం అనమాట. అండ్ ఇక్కడ బానే ఉండే ఫుడ్. సో ఇన్ కేస్ ట్రై చేయాలంటే ట్రై చేయండి, లేకపోతే అక్కడ ఉడిపి హోటల్స్ గానీ లేకపోతే చాలా చాలా హోటల్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో మీరు అలా అయినా హోటల్స్ కి వెళ్ళి ఫుడ్ తినేయచ్చు. యూజువలీ మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ మధ్యాహ్నం పూట క్లోజ్డ్ ఉంటాయి అనమాట. సో కొన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేయడానికి అవ్వదు ఈ 1 డే ట్రిప్స్ లో. బట్ అలా కాకుండా మనం అక్కడే నైట్ స్టే ఉండిపోతున్నాము అని ఎలా అయితే ఇవన్నీ మీరు కవర్ చేయొచ్చు అనమాట. డే ట్రిప్ కి వెళ్తున్నట్టు అయితే రిటర్న్ ట్రైన్ అరౌండ్ 4 o'clock అలా ఉంటది అనమాట. అరౌండ్ 2-3 hours మీకు ఇంకా టైం ఉంటుంది బేసిక్ గా దర్శనం అయిపోయాక తినేసాక కూడా. అక్కడ బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి, హార్డ్లీ 30 rupees తీసుకుంటారు పర్ పర్సన్. అండ్ అక్కడ మెయిన్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి తీసుకెళ్తారు అనమాట. సో 1 side కి 30 rupees లాగా. సరియు నది అనేది ఉంటది అక్కడ. అక్కడ ఆ ఘాట్స్ దగ్గరికి వెళ్తే బోటింగ్ అవి ట్రై చేయొచ్చు. అండ్ అక్కడనే రామ్ కి పైడి అని ఒక చిన్న సరస్సు లాగా ఉంటది. సో అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు. అండ్ అలానే బోటింగ్ వచ్చేసి 200 rupees చార్జ్ చేస్తారు అనమాట పర్ పర్సన్ ఫర్ అరౌండ్ 15-20 minutes. బానే ఉంటది ఎక్స్పీరియన్స్ అయితే. సో ఇలా ఆ 2 hours స్పెండ్ చేసేసి టైం పాస్ చేసేసి దెన్ మళ్ళీ ఆ బ్యాటరీ వెహికల్ ఎక్కేస్తే మళ్ళీ మీకు టెంపుల్ దగ్గర వరకు డ్రాప్ చేసేస్తారు. సో అక్కడ నుంచి మీరు వాక్ చేసుకుంటా మళ్ళీ రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయి మీ ట్రైన్ ని క్యాచ్ చేసేయచ్చు అనమాట. సో ఇలా మీ 1 డే ట్రిప్ టు అయోధ్య ఈజీగా ప్లాన్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రయాగ్రాజ్ ఎర్లీ మార్నింగే ఉంటుంది ట్రైన్, లైక్ అరౌండ్ 7 o'clock కి అలాగా. సో ఆ ట్రైన్ ఎక్కేసారనుకోండి హార్డ్లీ 9 o'clock వరకు మీరు వెళ్ళిపోతారు ప్రయాగ్రాజ్ కి. ఇది అయితే లిటరలీ హాఫ్ డే ట్రిప్, 1 డే కూడా అవసరం లేదు ప్రయాగ్రాజ్ వెళ్ళి వచ్చేయడానికి. అండ్ వన్స్ రైల్వే స్టేషన్ లో దిగాక దెన్ మీరు ప్రయాగ్రాజ్ బోటింగ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి ఆటో వాళ్ళని తీసుకెళ్ళమంటే వాళ్ళు తీసుకెళ్తారు. అండ్ వాళ్ళు వచ్చేసి ఒక 200 rupees అలా చార్జ్ చేస్తారు. అండ్ ఆ బోటింగ్ పాయింట్ దగ్గర వచ్చేసి చాలా స్కామ్స్ జరుగుతాయి, చాలా చాలా హైగా చార్జ్ చేస్తారు అండ్ చాలా బార్గెన్ చేయాలి. వాళ్ళు వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ 5,000 to 8,000 చెప్తారు. లైక్ నార్మల్ బోట్ కి 5,000 అండ్ 8,000 వచ్చేసి మోటార్ బోట్ కి. అలా మేము వచ్చేసి బార్గెన్ చేసి 2,000 కి వెళ్ళాం. బట్ 2,000 కూడా ఎక్కువే. ఐ థింక్ 1,500 కి వస్తారు వాళ్ళు. ఇది నార్మల్ బోట్ గురించి చెప్తున్నాను, ఐఎమ్ నాట్ షూర్ మోటార్ బోట్ ఎంత తీసుకుంటారు అని. 2,000 తీసుకొని మళ్ళీ ఇంకా అక్కడ వచ్చే వాళ్ళు చాలా కహానీలు చెప్తారు. ఇప్పుడు మనం క్యాజువల్ గా వింటూ కన్వర్సేషన్ చేస్తూ చెప్పడం వేరు. మీరు వినండి వినండి మేము చెప్పేది అని చెప్పేసి బలవంతంగా మాకు అసలు డబ్బులు సరిగ్గా ఇవ్వరు, మాకు ఇలా అవుతుంది, మీరు మాకు పే చేయండి ఇంకొంచెం ఎక్స్ట్రా, ఇలాంటివి చెప్తారనమాట కావాలని మ్యానిపులేట్ చేస్తూ. బట్ ఇలాంటి స్కామ్స్ ప్రయాగ్రాజ్ లో చాలా జరుగుతాయి. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. త్రివేణి సంగమం దగ్గరికి ఎక్కడైతే వెళ్తామో ఆ త్రివేణి సంగమం దగ్గర కూడా అంతే. 3 coconuts ఇస్తారు, పూజ చేస్తారు, 100 rupees అని చెప్పేసి తీసుకెళ్తారనమాట. ఫస్ట్ థింగ్ అది చెయ్యకండి. నన్ను అడిగితే పొల్యూట్ చేసేయడం తప్ప వాటర్ ని మనం ఏం చెయ్యట్లేదు అక్కడ. వాళ్ళు 100 rupees అని చెప్పేసి మళ్ళీ మాకు దక్షిణ ఇవ్వండి, మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అడుగుతారు. ఈవెన్ ఆ వాటర్ లో దిగడానికి కూడా ఒక బల్ల వేస్తారు అనమాట. ఆ బల్లకి మళ్ళీ పర్ పర్సన్ 100 rupees లాగా చార్జ్ చేస్తారు. అండ్ అసలు అక్కడ వాటర్ అంతా క్లీన్ గా ఉండవు. సో వాటర్ లో దిగాలి అనే థాట్ పెట్టుకోకండి. మీకు అంత భక్తి ఉంటే జస్ట్ ఇంకా తప్పదు అనుకుంటే నీళ్లు జల్లుకోండి. సో నిజంగా అసలు మోస్ట్ కమర్షియల్ అండ్ వర్స్ట్ సార్ట్ ఆఫ్ స్కామింగ్ అయితే ప్రయాగ్రాజ్ లోనే చూసాను. చాలా చాలా చాలా
చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ ప్లేస్ లో అయితే. ఓవరాల్ గా ఆ బోట్ రైడ్ అయితే బానే ఉంటుంది. ఇలాంటి ఒక కొన్ని చిరాకు థింగ్స్ పక్కన పెడితే. అండ్ దెన్ త్రివేణి సంగమం విజిట్ చేశాక మీరు వచ్చేస్తారు కదా బయటకి, అలాంటే బ్రేక్ఫాస్ట్ అక్కడ చేయండి. అక్కడ మరి అంత బ్రేక్ఫాస్ట్ ప్లేసెస్ అలా ఏమి ఉండవు, చిన్న చిన్న బడ్డీ కొట్లు అలాంటివి ఉంటాయి. బట్ ఇంతకు మించి అయితే ఏం ఉండవు. సో అక్కడే మ్యాగీయో చిన్న చిన్న పోహా ఇలాంటివి ఏమైనా ఉంటే అవి తినేసి అడ్జస్ట్ అవడం తప్ప ఆప్షన్ అయితే ఉండదు. అండ్ దెన్ అక్కడి నుంచి స్ట్రైట్ గా వాక్ చేస్తే అక్బర్ ఫోర్ట్ ఉంటుంది. ఈవెన్ ఆ ఫోర్ట్ కూడా విజిట్ చేయొచ్చు. బికాస్ ఈ అక్బర్ ఫోర్ట్, హనుమాన్ టెంపుల్ ఇదంతా ఆన్ ది వే లోనే ఉంటాయి, వాకబుల్ డిస్టెన్స్ లో. సో ఇవన్నీ కవర్ చేసేసుకోవచ్చు అనమాట మీకు ఆ విత్ ఇన్ హాఫ్ డే లో. తర్వాత కూడా మాకు కొంచెం టైం ఉండే, బికాస్ మళ్ళీ మాకు రిటర్న్ ట్రైన్ వచ్చేసి 12 o'clock అనమాట. అండ్ ఇవన్నీ బేసిక్ గా నేను చెప్పేవన్నీ వందే భారత్ ట్రైన్సే, బికాస్ అవే చాలా క్విక్ గా ఉన్నాయి. వేరే ట్రైన్స్ అన్ని ఆల్మోస్ట్ లైక్ అయోధ్య వెళ్ళాలంటే 5 hours అలా ఉంది, అండ్ ప్రయాగ్రాజ్ వెళ్ళాలంటే 3 hours అలా ఉన్నాయి. సో మేము అంతంత సేపు జర్నీ చేయలేక అండ్ అనవసరంగా డే ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి ఇంకా వందే భారత్ లో వెళ్ళాము. బేసిక్ గా ప్రయాగ్రాజ్ విజిట్ చేశాక అక్కడి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి మెయిన్ ఇబ్బంది అవుతూ ఉంటది అనమాట. ఆటోస్ అంత ఈజీగా దొరకవు. సో మళ్ళీ అక్కడి నుంచి కొంచెం మెయిన్ రోడ్ వరకు వాక్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఆల్మోస్ట్ లైక్ ఒక 700 meters అలాగా. సో అక్కడికి వెళ్ళాక అక్కడ మీకు ఆటోస్ కాస్త కనిపిస్తాయి. ఈ టెంపుల్ గానీ, త్రివేణి సంగమం, మీ మెయిన్ పాయింట్స్ అవి ఉంటాయో బోటింగ్ పాయింట్స్, అక్కడైతే ఆటోస్ కొంచెం కష్టమే దొరకడం అయితే. లేదంటే మీరు ఎప్పుడైతే రైల్వే స్టేషన్ నుంచి త్రివేణి సంగమంకి వచ్చారో వాళ్ళని అప్ అండ్ డౌన్ లాగా మాట్లాడేసుకొని మేము వెయిట్ చేసుకోమని అలా ట్రై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు గనుక ఈ ప్లేసెస్ లో ఆ నైట్ స్టేస్ గనుక ఉంటున్నట్టు అయితే మాత్రం ఈవెన్ త్రివేణి సంగమం దగ్గర ఈవినింగ్ ఆరతి జరుగుతుంది. అండ్ అలానే అయోధ్య దగ్గర సరియు ఘాట్స్ దగ్గర ఈవినింగ్ ఆరతి జరుగుతుంది, అవి విజిట్ చేయండి. ఈవెన్ అక్కడ కూడా ఆర్టిస్ట్ బాగుంటాయి అని విన్నాను. అండ్ అలానే మీకు పొలిటికల్ గా ఇంకా ఇలాంటి ఆస్పెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్రయాగ్రాజ్ లో ఆనంద్ భవన్ అని ఒకటి ఉంటుంది, విచ్ ఇస్ లైక్ నెహ్రూ ఫ్యామిలీకి రిలేటెడ్ ది అనమాట. సో అది విజిట్ చేయాలనుకుంటే అది విజిట్ చేయండి. బట్ నన్ను స్పెసిఫిక్ గా రికమెండ్ చేయమంటే అయితే ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ 1 day ట్రిప్స్ ఇనేవే చెప్పాలి అంటే ఇట్స్ బెటర్ కాశీ నుంచి స్టార్ట్ అయ్యి ప్రయాగ్రాజ్ చూసుకొని అయోధ్య వెళ్ళి అయోధ్య నుంచి రిటర్న్ అయ్యేలాగా అలా ప్లాన్ చేసేసుకోవచ్చు. మళ్ళీ కాశీ వరకు వచ్చి ఇదంతా బదులు ఇనేవే అది కొంచెం ట్రావెల్ ఈజీ చేస్తుంది అనమాట, అప్ అండ్ డౌన్ చేయక్కర్లేకుండా. బట్ ఇన్ కేస్ మీకు ఆప్షన్ లేదు, 1 day ట్రిప్ ప్లాన్ కాశీ నుంచి వెళ్లాల్సి వస్తుంది అనేలా అయితే మాత్రం దెన్ దిస్ వీడియో విల్ బి ఫర్ యూ. మాకు వచ్చేసి ఈ ప్రయాగ్రాజ్ అండ్ అయోధ్యకి అప్ అండ్ డౌన్ వెళ్ళడానికి అయితే ఈ కాస్ట్ అయింది. ఈవెన్ ట్రైన్ టికెట్స్ కి కానీ అక్కడ లోకల్ గా ఖర్చు పెట్టినవి కానీ ఇవన్నీ కవర్ చేస్తే, సో ఇలా నా 1 day ట్రిప్స్ టు అయోధ్య అండ్ ప్రయాగ్రాజ్ జరిగాయి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని చెప్పేసి, హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుంది నాకు కూడా క్లారిటీ లేదనమాట, బికాజ్ నేను ఈ మధ్య ట్రావెల్ అంత చేయలేదు అండ్ నెక్స్ట్ ఎప్పుడు వెళ్తాను కూడా నాకు క్లారిటీ లేదు. సో మళ్ళీ అంటిల్ నేను ట్రావెల్ చేసే వరకు ఆర్ఎల్స్ ఏదైనా డిఫరెంట్ కంటెంట్ ఉండే వరకు అయితే మేబీ నేను వీడియోస్ పోస్ట్ చేయలేనేమో. సో hope I'll travel soon. I'll post more content. Until then, don't forget to like, share and subscribe to my channel. See you next time. Bye bye.